నగరంలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ విక్రయం, వినియోగంలో దుర్వినియోగం కాకుండా మరియు సదరు నిబంధనలను అతిక్రమించిన వారిపై తీసుకును చట్టపరమైన చర్యల గురించి మెడికల్ హోల్సేల్ రిటైల్ డీలర్లకు అవగాహన కల్పించాలని సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్లను విక్రయించు వివిధ మెడికల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారికి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, ఎన్డీపీఎస్ యాక్ట్ 1985లో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ స్టోరేజ్ విక్రయం వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఆన్లైన్ ద్వారా మెడిసిన్లను విక్రయించు వివిధ మెడికల్ సంస్థల స్టేట్ స్టాక్ హోల్డర్స్ కి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని నిబంధనలను క్షుణ్ణంగా వివరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్లో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ స్ట్రిప్స్ పై ఎరుపు రంగు ఎన్ఆర్ఎక్స్ లేబుల్ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలపై వివరించడం జరిగింది. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిపై నిఘా ఏర్పాటు చేయాలని, స్టోరేజ్ విషయంలో నిబంధనల ప్రకారం భద్రపరచాలని, అధికృత పత్రాలను పరిశీలించి అర్హులకు మాత్రమే విక్రయించేలాగా చర్యలు తీసుకోవాలని, వీటి విక్రయాలను ఒక ప్రత్యేక రిజిస్టర్స్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలియపరిచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వినియోగదారులకు అందజేయకూడదని, నకిలీ పత్రాలతో మందులు కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని తెలిపారు.